తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పొద్దున్న ఎండలు దంచి కొడుతుండగా సాయంత్రం వాతావరణం మారిపోతూ వాన కురుస్తోంది. గాలి దుమారంతో పాటు వర్షాలు కురుస్తున్నాయి. మరో 4 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీవ్రమైన వేగంతో గాలి దుమారాలు వీస్తాయని వార్నింగ్ ఇచ్చింది. పలు జిల్లాలకు ఈదురుగాలులు, వర్షాలపై ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ఇవాళ రేపు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. మంగళ, బుధవారాల్లో ఆయా జిల్లాలతో పాటు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను ఇష్యూ చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ శివ. తెలంగాణలో విభిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఇంకా కంటిన్యూనే అవుతున్నాయి. నిన్న రాత్రి మాత్రమో విపరీతమైనటువంటి గాలి దుమారం సృష్టించిందని చెప్పవచ్చు. దాదాపు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచడంతో ఈ ఎఫెక్ట్ అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ ఏరియా అంతా కూడా అతలాకుతలమైందని చెప్పవచ్చు. టెంపరేచర్ కూడా మనకు 40 డిగ్రీస్ సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదవుతుంది. చాలా జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ వాతావరణ శాఖ సాయంత్రం జారీ చేసింది. సో నిన్న సాయంత్రం మాత్రం విపరీతమైనటువంటి ఎఫెక్ట్ మనకు వెదర్ ఎఫెక్ట్ కనిపించింది. ఎందుకంటే మార్నింగ్ నుంచి మనకు ఈవినింగ్ వరకు విపరీతమైనటువంటి ఎండ దంచికొట్టింది. సాయంత్రం కాగానే ఒక్కసారిగా వాతావరణంలో మార్పు సంభవించింది. భారీ గాలి దుమారంతో పాటు వర్షాలు కూడా పడ్డాయి. చాలా చోట్ల కూడా సుడిగాలు ఏర్పడి ఆ సుడిగాలు ఏర్పడిన ప్రాంతంలో కూడా అక్కడి ప్రజలు కూడా భయభ్రాంతులకు గురైనారు. కొన్ని చోట్ల వడగండ్ల వాన కూడా పడింది. ముఖ్యంగా ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలో చూసుకుంటే అయితే విపరీతమైనటువంటి గాలి దుమారానికి ఇండ్లపైన ఉన్నటువంటి రేకులు లేచిపోయాయి. పూరి గుడిసెలు ఉంటే వాళ్ళు కూడా పైకప్పులు లేచిపోయాయి. చాలా చోట్ల కూడా కొన్ని తాత్కాలిక నిర్మాణాలు కూడా కూలిపోయాయి, షెడ్లు కూడా కూలిపోయాయి. చాలా చోట్ల కూడా ఇండ్లకు సంబంధించినటువంటి విండోస్ ఏదైతే ఉంటాయో విండోస్ కూడా పూర్తిగా గాలికి కొట్టుకొని పోయాయి. ఇళ్లలో కూడా సామాన్ కూడా కింద పడింది. ఒక రకమైనటువంటి బీభత్సమైనటువంటి వాతావరణము నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో కొన్ని జిల్లాలో సంభవించింది. కొన్ని ఏరియాలలో ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఉన్నటువంటి స్వర్ణగిరి టెంపుల్ ఇటీవల కాలంలో చాలా ఫేమస్ అయిన టెంపుల్. చాలా మంది భక్తులు కూడా అక్కడికి వస్తుంటారు. ఆ టెంపుల్ సంబంధించినటువంటి ఏదైతే మనకు గ్లాస్ తోటి కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఏదైతే ఉంటుందో ఆ గ్లాసులు కూడా పూర్తిగా కూడా పలిగిపోయాయి. స్వర్ణగిరిలో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఉన్నటువంటి అద్దాలు కూడా చాలా వరకు పలిగిపోయాయి. దీంతో అక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి మనకు నిన్న కనిపించింది. సో ఇదే పరిస్థితి మరొక 4 రోజుల పాటు ఉంటుందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా తీవ్రమైనటువంటి ఈదురుగాలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈదురుగాల ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో దీంతో ప్రజలు చాలా ఆందోళనకు గురవుతున్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నటువంటి ఈదురుగాళ్లను కూడా ప్రజలు కూడా తట్టుకోలేని పరిస్థితి ఉంది. సో దీంతో పలు జిల్లాలకు అటు ఆరెంజ్ అలర్ట్, కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా అటు వాతావరణ శాఖ నమోదు చేసింది. అటు హెచ్చరికలు జారీ చేసింది. అంటే మనకు లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ తో ఎండలు కొంచెం తక్కువగానే ఉందని చెప్పవచ్చు. కానీ ఈదురుగాళ్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. సో లాస్ట్ ఇయర్ మనకి ఇదే సీజన్ లో మనకు మే ఫస్ట్ వీక్ లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత మనకు పోయిన సంవత్సరం నమోదైతే ఈసారి మనకు రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు మనకు 45 డిగ్రీల వరకే నమోదైంది. అంటే ఇప్పటి వరకు కూడా మనకు 46 డిగ్రీల టెంపరేచర్ ఎక్కువగా నమోదు కాలేదు. లాస్ట్ ఇయర్ అత్యధికంగా 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సో మనకి ఇప్పటి వరకు మాత్రం 45 డిగ్రీలే నమోదైంది. సో అంటే కంపేర్ చేసుకుంటే ఉష్ణోగ్రత కంపేర్ చేసుకుంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం తక్కువగానే ఉంది. కానీ ఈదురుగాల ప్రభావం, వడగళ్ల ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ మనకు మే ఫస్ట్ వీక్ లో కనుక చూసుకుంటే అయితే 6 జిల్లాల్లో కూడా టెంపరేచర్ 43 డిగ్రీలకు పైగా నమోదైంది. 5 జిల్లాలో 42 డిగ్రీలకు పైగా నమోదైంది. మిగతా జిల్లాలో 40 నుంచి 41.9 డిగ్రీలు మాత్రమే నమోదైంది. సో
సో ఇట్లా వెదర్ మనకు ఈక్వేషన్ చూసుకోవచ్చు. హైదరాబాద్ సిటీలో మాత్రము విపరీతమైనటువంటి ఎఫెక్ట్ కనిపిస్తుంది. మార్నింగ్ విపరీతమైన ఎండ ఉంటుంది, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. సాయంత్రంకి వచ్చేసరికి గత 2 రోజుల నుంచి మనం చూసుకుంటే విపరీతమైనటువంటి వర్షం, గాలి దుమారంతో హైదరాబాద్ ప్రజల యొక్క అతలాకుతలం అవుతున్నారు. రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా స్తంభించిపోతుంది. ట్రాఫిక్ కూడా విపరీతమైన జామ్ అవుతుంది. రోడ్లన్నీ లోతట్టు ప్రాంతాలను కూడా జలమయం అయిపోతున్నాయి. మార్నింగ్ ఎంత టెంపరేచర్ ఉంటుందో ఈవినింగ్ వరకు అంత కూల్ అయిపోయి విపరీతమైనటువంటి వర్షం పడుతుంది. ఈదురుగాల వరద బీభత్సం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ వడగాళ్లకు సంబంధించి వడదెబ్బకు సంబంధించి కూడా ప్రభుత్వం కూడా మనకు హీట్ వేవ్స్ యాక్షన్ ప్లాన్ 2025 ని రిలీజ్ చేసింది. అంటే గతంలో ఎన్నడూ చేయని విధంగా ఈసారి వడదెబ్బ గాని వడగాళ్లు ఈదురుగాళ్ల ప్రభావం పైన కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటుంది. అందుకోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసింది. మొత్తానికి మన రాష్ట్ర వ్యాప్తంగా 612 మండలాలు ఉంటే అందులో 588 మండలాలు కూడా ఈ వడగాళ్ల ప్రభావం ఉన్నటువంటి మండలాలుగా ప్రభుత్వం గుర్తించింది. అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కూడా అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసింది. సో గత 11 సంవత్సరాలు ఒకసారి ఈక్వేషన్ తీసుకుంటే మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో సగటున 10 రోజుల కంటే ఎక్కువగా వడగాళ్లు వీచాయి. మిగతా జిల్లాల్లో సగటున 5 నుంచి 9 రోజుల మధ్యనే వడగాళ్లు వీచినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అది ఎక్కువగా మనకు నమోదవుతుంది. సో దీనికోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంస్థ ఆధీనంలో ఉన్నటువంటి 1089 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ద్వారా కూడా గంటకు ఉష్ణోగ్రతలను ప్రభుత్వం అంచనా వేస్తుంది. ప్రతి 10 చదరపు కిలోమీటర్లకు ఒక కేంద్రం ఉండగా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో జిహెచ్ఎంసీ పరిధిలో ప్రతి 2 చదరపు కిలోమీటర్లకు ఒక స్టేషన్ ఏర్పాటు చేశారు. ఈ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ద్వారా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ను ప్రతి గంటకు వాట్సాప్ చేస్తున్నారు. వాట్సాప్ గానీ ఈమెయిల్ గానీ మెసేజ్ ద్వారా కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తూ ప్రజలు అలర్ట్ గా ఉండాలని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు కనిపిస్తుంది. సో జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్ల వద్ద కూడా ఒక ప్రత్యేకంగా వెదర్ స్టేషన్ ను ఏర్పాటు చేశారు. అక్కడ ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. ఆ ఎల్ఈడి స్క్రీన్ల పైన కూడా ఈ రోజు వర్షపాతం ఎంత నమోదవుతుంది, వేడి ఎంత ఉంటుంది, ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీలు ఉంటుంది, నిన్న ఎంత ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం రేపు ఎంత ఉండబోతుంది అనేది కూడా ప్రజలకు వివరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఎక్కువగా వడదెబ్బ కొడుతుంది కాబట్టి వడదెబ్బ నుంచి ప్రజలు సంరక్షించుకోవాలి, సురక్షితంగా ఉండాలి కూడా ప్రభుత్వం కూడా ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.